తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం, కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువగా అవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవ్వండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేశారు. మరి సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సింహరాశి అనగా మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి సింహరాశిలోకి వస్తుంది. సాధారణంగా సింహరాశి అనగానే సూర్యుడు అధిపతి అనమాట. సూర్యుడు అంటేనే యుగో కారకుడు, అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ కారకుడు, ముక్కుసూడితనం, నీతి నిజాయితీ, గవర్నమెంట్ జాబ్, తండ్రి కారకుడు, ఇవన్నీ కూడా సూర్యుడే. ఆరోగ్య కారకుడు, సో రక్తానికి కారకుడు, ఇవన్నీ కూడా సూర్యుడు అన్నమాట. సో అలాంటి సూర్యుడు మెయిన్గా సింహరాశి వారు అవ్వడం చేత వీరికి ఏంటంటే మెయిన్గా ఈ అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని వల్ల అంటే మెయిన్గా స్థానచలనం ఉండడం, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆరోగ్యం విషయం కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే మొన్న మార్చి 3వ తారీఖు గ్రహణం రావడంతో ఆ ఇంపాక్టే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి అష్టమ శని ఇంపాక్ట్ నడుస్తుంది. అప్పుడు మార్చి 3వ తారీఖున మళ్ళీ సింహరాశిలో ఈ గ్రహణం సంభవించడం వల్ల దాని ఇంపాక్ట్ నడుస్తుంది. సో ఇలా చాలా ఇంపాక్ట్స్ ఈ సింహరాశి మీద ఉన్నాడు. ఇది కాకుండా రాశిలో కేతు ఉన్నాడు. సో ఇది ఒక గ్రహణ ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మన చంద్రుడు ఎప్పుడైనా సరే రాహుతో కానీ కేతువుతో కానీ జాతకంలో కలిసినప్పుడే అది ఒక గ్రహణ సమయంలో మనం పుట్టినట్టు అన్నమాట. గ్రహణం ఆ రోజు ఇండియాలో వచ్చిందా రాలేదు అనవసరం. కేతువుతో చంద్రుడున్నా, కేతువుతో రాహు ఉన్నా, రవితో కేతు ఉన్న, రవితో రాహు కలిసి ఉన్న జాతకంలో ఒక గ్రహణ సమయం లాంటిది ప్రపంచంలో ఎక్కడొక్కడ గ్రహణ సమయంలో మీరు పుట్టినట్టు అన్నమాట. సో ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు మనం ఏదో ఆలోచిస్తున్నట్టు, అధైర్యపడుతున్నట్టు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు అన్నమాట. అలాంటి చంద్రుడితో పాటు కేతువు కానీ రాహు కానీ ఉన్నాడనుకోండి, ఖచ్చితంగా అమ్మగారు కూడా ఎప్పుడు ఆలోచన, అధైర్యం, ఒక పెద్ద సమస్య ఏదో ఇంట్లో పెద్ద సమస్య అమ్మగారికి ఉంటుంది అన్నమాట. సో అది ఖచ్చితం, అది ఫిక్స్డ్, ఇంక దాన్ని ఎవరు మార్చలేరు. సో లేకపోయినా ఈ గ్రహం ఇక్కడ ఉన్నందుకు ఖచ్చితంగా ఆవిడకి ఏదో కలుగుతుంది. అంటే అక్కడ ఆల్రెడీ ఉంటేనే ఇక్కడ చూపిస్తుంది, సూచిస్తుంది. సో మనకి ఈ గ్రహణ సమయం వల్ల ఎంత మంచిగా ఉన్నా, నీతి నిజాయితీగా ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, అన్ని విధాలా ఆదుకున్నా కూడా ఏం చేయలేదు, ఏదో అన్నాడు, ఏదో పట్టుకుని ఏదో అన్నాడు, అలా ఏదో అనవసరమైన అపనిందలన్నీ పడుతూ ఉంటాం. సో మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే డిసెంబర్ 5వ తారీఖు కల్లా రాహుకేతులు మారిపోతారు. మారిపోయారంటే మళ్ళీ 9 ఏళ్ల దాకా అయితే మళ్ళీ రాహు మన రాశిలోకి రాడు, సింహరాశిలోకి. సో అందుకు 9 ఏళ్ళు సేఫ్ అనమాట. కాబట్టి ఈ ఒక్క 3-4 నెలలు మనం జాగ్రత్తగా ఉన్నామంటే కనుక మౌనంగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. సో అలాగే మెయిన్గా ఈ ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం చిన్న ఇవి తీసుకోవాలి. అంటే వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి. అష్టమ శనిలో చిన్న ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నామంటే చిన్న సర్జరీలు జరగచ్చు, చిన్న యాక్సిడెంట్ జరగచ్చు, చిన్న అనారోగ్యాలు జరగచ్చు అన్నమాట. కొంచెం మనం అలర్ట్గా ఉన్నాం అనుకోండి, ఏం ప్రాబ్లం లేదన్నమాట. సో కొంచెం దైవబలం, దైవానుగ్రహం పెంచుకుంటే కనుక ఈ మాసం అంతా బాగానే ఉంటుందని చెప్పుకోవాలమ్మా. గురుగారు, మరి వీరికి స్థాన చలనం ఏమైనా ఉందా అండి? అంటే అష్టమ శని, మెయిన్గా అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని అండి. ఇప్పుడు ఏలినాటి శని అనుకోండి 7.5 సంవత్సరాలు.
7.5 సంవత్సరాల్లో 2 సార్లు కానీ 3 సార్లు కానీ స్థానచలనం ఉంటుంది. అది అర్ధాష్టమ శని అనుకోండి 2.5 ఏళ్ళే, అష్టమ శని అయినా 2.5 ఏళ్ళే. 2.5 ఏళ్ళలో ఖచ్చితంగా ఒకసారైనా స్థానచలనం ఉంటుంది. ఆ స్థానచలనం అంటేనే మెయిన్గా ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, బిల్డింగ్ మారడం కానీ, డిపార్ట్మెంట్ చేంజ్ కానీ, ఫారెన్ వెళ్ళిపోవడం కానీ, ఫారెన్ ఎవరో ట్రై చేస్తుంటారు. ఇది సరైన సమయం అనమాట. ఈజీగా వెళ్ళిపోగలుగుతారు, ఎందుకంటే ఈయనకి ఆల్రెడీ స్థానచలనం చూపిస్తాం కాబట్టి. అలా వేరే ఊరు వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ జాబ్ చేయడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100% ఉంటుందని చెప్పుకోవాలి. దైవబలం ఉంటుందా అండి వీరికి? దైవబలం అనేది అంటే మెయిన్గా గురువుతో వస్తుందండి. దైవబలం అనేది ఉంది, ఎందుకంటే గురువు ఉచ్చస్థానం. మీరు చెప్పిన అదే తక్కువ ఎందుకు ఉంటుంది అంటే అండి, మనకి ఇప్పుడు మనం ఎలా చూసుకుంటున్నాం గోచారంలో, గురువు మన రాశి నుంచి 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం. ఈ 5 స్థానాల్లోనే గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు ఉంటాడు కాబట్టి అప్పుడు దైవబలం గురుబలం ఉందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వ్యయ స్థానంలో ఉన్నాడు కదా, కానీ ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి 60% రిజల్ట్ ఇస్తారన్నమాట. సో 60% వీళ్ళకి దైవబలం ఉందని చెప్పుకోవచ్చు. మరి పరిహారం కూడా తెలియచేయండి గురుగారు. పరిహారం మటుకు మెయిన్గా ఈ శని రిలేటెడ్దే చేసుకుంటే మంచిది. మెయిన్గా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ఇలా ప్రతి బుధవారం శనివారం మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలవుతే కనుక మన పేరు నక్షత్ర గోతనామాలతోటి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే మంచిది. మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించుకోవడం, లేదంటే తమలపాకులు పూజ చేస్తే కనుక మనకి అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అలా వీలైతే ఒకసారి రక్తదానం కూడా, శనివారం రోజు రక్తదానం చేసామనుకోండి ఎలాంటి దోషాలన్నా తొలగిపోయి నా ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలని తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువు గారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్న మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.